రేవంత్ రెడ్డికి బెంగాల్ భయం పట్టుకుందన్నారు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని వాళ్ళ నాయకులు చెబుతున్నారని తెలిపారు. రేవంత్ రెడ్డి తెలంగాణకు మరో సిద్ధరామయ్య అవుతాడన్నారు రాకేష్ రెడ్డి. రాష్ట్రంలో జరిగే అభివృద్ధి అంతా కేంద్ర ప్రభుత్వం వల్లనే జరుగుతోందన్నారు. కాంగ్రెస్ పార్టీలో పదవులు ఏ విధంగా వస్తున్నాయో ఆ పార్టీ నేతలు చెబుతున్నారన్నారు. రేవంత్ రెడ్డికి పాలన చేతకాక కిషన్ రెడ్డిపై లేనిపోని ఆరోపణలు చేస్తారంటున్న రాకేష్ రెడ్డితో మా కరెస్పాండెంట్ నాగేంద్ర ఫేస్ టు ఫేస్. రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం రేవంత్ రెడ్డి టార్గెట్ ఒకటేగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఆ టార్గెట్ బీజేపీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, అదేవిధంగా బీజేపీ పార్టీ. ఎప్పుడు కూడా నిత్యం రేవంత్ రెడ్డి బీజేపీ టార్గెట్గానే నిత్యం విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఇదే అంశం పైన మనతో మాట్లాడేందుకు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, ఎందుకని రేవంత్ రెడ్డి గత నెల రోజుల నుంచి కూడా ఎక్కడ ఏ సభలో మాట్లాడినా, మీడియా సమావేశంలో మాట్లాడినా ఓన్లీ బీజేపీని టార్గెట్ చేస్తూనే మాట్లాడుతున్నారు? ఎందుకని అంత? ఫస్ట్ బెంగాల్ దిమ్మ తిరిగింది. దాంతో బెంగాల్ ఎప్పుడైతే మా ప్రభుత్వం వచ్చిందో, ఇంకా రెండోది ఈరోజు సిద్ధరామయ్యని లేపేసినారు. ఇంకా సిద్ధరామయ్యని లేపేసినప్పటి నుంచి మొత్తానికి అపరిచితుడు అయిపోయాడు. ఆ రకంగా ఆరోపణలు చేస్తున్నాడు. ఆ చౌకబారు ఆరోపణలు చేసుకుంటూ తన తెలంగాణ ప్రజలను డైవర్ట్ చేస్తున్నాడు. అతనికి అలవాటే కాబట్టి డైవర్షన్ పాలిటిక్స్. కానీ తెలంగాణ ప్రజలకు అర్థమైపోయింది ఇతను ఎంత పెద్ద మోసగాడు, ఎంత పెద్ద అబద్ధాల కోరు. కాబట్టి తెలంగాణ ప్రజలు అన్ని రకాలుగా ఆలోచిస్తున్నారు. రాబోయే రోజుల్లో దానికి తగిన గుణపాఠం చెప్తారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డిని రాజీనామా చేయాలి, కేంద్రం నుంచి ఎటువంటి నిధులు తీసుకురావడంలో పూర్తిగా విఫలమవుతున్నారు, రాజీనామా చేయాలి. మరొకవైపు పొలిమేర కూడా దాటినామని చెప్పి రోజు ఏదో కామెంట్ చేస్తూనే ఉన్నారు. దీనిపై ఇప్పుడు పొలిమేర ఆయన దాటించే తెలంగాణ ప్రజలు దాటిస్తారు. త్వరలో అవినీతి అక్రమాల మీద తెలంగాణ ప్రజలే నిలదీస్తారు. పొలిమేరలు దాటిస్తారు ఈయన రాష్ట్రానికి వెళ్ళి. ఆ చవకబారు పడ్డలు కాదు, ఒక రకాల కేంద్ర మంత్రి ఈరోజు ఎంతో రాష్ట్రము పరిపాలన సాగుతుందంటే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి చొరవ వల్లనే. ఆయన పెద్ద మనసు చేసుకొని అందరు కేంద్ర మంత్రికి వెళ్ళి ఆ గత ప్రభుత్వం ఈ ప్రభుత్వము అప్పులు అవినీతి తప్ప మొత్తం తెలంగాణ ప్రజలని ఒక అనాథాలుగా వదిలేశారు. కాబట్టి కిషన్ రెడ్డి గారు ఎంతో నిధులు ఎక్కువిపించి రాష్ట్ర పరిపాలన ముందుకు సాగించేట్టు చూస్తున్నారు. కాబట్టి అది ఒక చౌకబారు ఆరోపణలు. ఈరోజు వడ్ల కొనుగోళ్ళు కావచ్చు, లేకపోతే యూరియా యాప్లలో కావచ్చు, అన్ని రకాలుగా విఫలం చెందిండు. సిద్ధరామయ్యని పదవి తీసినప్పటి నుంచి ఎప్పుడు ఆ పదవి గండం నాకెప్పుడు అని ఒకటి ఆలోచన. ఇవన్నీ కూడా రెండోదల పార్టీల అంతర్గతంగా జరుగుతున్న విషయాలు. పార్టీలలో కొన్ని చౌకబారు పనులు చేస్తున్నారు. డబ్బులు ఉంటేనే, అమ్మాయిలు నిలబెడితేనే అచ్చటి ఆల్ ఇండియా కమిషను, మీనాక్షి నటరాజన్ ఒకవైపు, ఇవన్నీ అతనికి ఈ రకంగా మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారు. తెలంగాణకి మరొక సిద్ధరామయ్య అవుతాడా? 100% అనుకుంటున్నారు. అందరు అంటున్నారు. కాంగ్రెస్ వాళ్ళే అంటున్నారు. త్వరలోనే ముఖ్యమంత్రి మార్పు అంటున్నారు. ఎందుకంటే మీనాక్షి నటరాజన్ కూడా మోసం చేశారు ఈయన వ్యక్తులే అంటున్నారు. కాబట్టి త్వరలోనే తెలంగాణలో నాయకత్వ మార్పు అని మాత్రం కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. మెట్రోకి అదేవిధంగా మూసీ ప్రక్షాళనకి అడ్డుకుంటున్నాడు కిషన్ రెడ్డి, కావాలని ఇదంతా చేస్తున్నారని. మెట్రోకు మీరు సాంకేతికంగా ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అడిగిన సాంకేతిక క్లారిఫికేషన్స్ మీరు ఇచ్చారనుకోండి, వాళ్ళ అనుమానాలు నివృత్తి చేశారనుకోండి, మెట్రో 2కే కాదు మెట్రో 3 కూడా నిధులేయడానికి సిద్ధంగా ఉన్నాము. రాబోయే రోజులలో కాదు, మాకు భారతీయ జనతా పార్టీకి తెలంగాణ రాష్ట్రం ఎప్పుడు మాకు గుండెలలోనే ఉంటుంది. కాబట్టి ఈ రాష్ట్రానికి ఏ రకాలుగా ఎన్ని రకాలుగా ఇప్పుడు ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ కావచ్చు, వరంగల్ ఎయిర్పోర్ట్ కావచ్చు, కాకతీయ టెక్స్టైల్ పార్క్ కావచ్చు, జైరాబాద్ యూనివర్సిటీ కావచ్చు, బీబీనగర్ ఎయిమ్స్ కావచ్చు, సమ్మక్క సారక్క గిరిజన యూనివర్సిటీ కావచ్చు, ఎన్ని రంగాలుగా ఏ రకంగా ఈరోజు రీజనల్ రింగ్ రోడ్ నార్త్ సైడ్ కావచ్చు, త్వరలోనే దక్షిణ భాగం కావచ్చు, అన్ని రకాలుగా ఇంకా మళ్ళీ అన్నిటికన్నా 10 లక్షల కోట్లతో 3 బుల్లెట్ ట్రైన్లు కావచ్చు. ఇవన్నీ తెలంగాణకు మా చిత్తశుద్ధి నిరూపిస్తున్నాయి తప్ప ఇట్లాంటి మూడొద్దుల ముఖ్యమంత్రుల గురించి మాటలు పట్టించుకోవాలి. ఫైనల్గా మీ అధ్యక్షుని ఒక కమెడియన్గా పోల్చారు రేవంత్ రెడ్డి. దీని విధంగా నువ్వు అదే చెప్తున్నా కదా, అతనికి మతిస్థిమితం కోల్పోయిండు, అతను ఆ డిగ్నిటీ కోల్పోతున్నాడు. ఇప్పుడు మేము మాట్లాడితే చౌకబారు ఒకటి అవుతాయి. కాబట్టి అతనికి అన్వయించుకోవాల్సింది పోయి అట్లాంటి మా అధ్యక్షుడు మాట్లాడుతున్నాడు. మా అధ్యక్షుడు ఒక 50 సంవత్సరాలుగా నిరంతరము ఒక ఏబీవీపీ విద్యార్థి నాయకుడిగా, ఈరోజు ఒక ఎమ్మెల్సీగా, ఒక సుప్రీంకోర్టు లాయర్గా, ఒక ఇంటలెక్చువల్గా తెలంగాణ రాష్ట్రం అతను బాగా గౌరవిస్తుంది, ప్రేమిస్తుంది. ఆయన నాయకత్వం మేమందరం గర్వంగా ఉన్నాం పనిచేయడానికి. కాబట్టి అతను చౌకబారు మాటలు మానుకోవాలని చెప్తున్నాం. ఇది మనం మొత్తానికి చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో సీఎం పదవి అనేది మార్పు తథ్యం. త్వరలో మరొక సిద్ధరామయ్య తెలంగాణకు రాబోతున్నారు అనేటటువంటి అంశాన్ని ప్రధానంగా ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ భానుతో నాగేంద్ర, హైదరాబాద్.